బండారం మొత్తం బయట పెడతాను. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే. గీతలో ఉన్న కాంట్రడిక్షన్స్ అన్నిటిని బయట పెడతాను. చూద్దాం భక్తులకి కనీస జ్ఞానం ఉందా, లేకపోతే వాళ్ళ మిగతా గొర్రెల్లాగా కృష్ణ భజన చేస్తూ కూర్చుంటారా? వచ్చిండు మాటలు మాంత్రికుడు సోది అని వేసి సుత్తి కొట్టడానికి మళ్ళీ వచ్చేసాడు. ఏదో ప్రూవ్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. లెటస్ సి కన్విన్సింగ్ అనిపిస్తుందో లేదో కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేసి చూద్దామండి. నెక్స్ట్ మోక్ష సన్యాసి యోగంలో ఇంకోటి ఉంటుందండి. ఇక్కడ బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. ఇది చూపించుకుని మన కృష్ణ భక్తులు మళ్ళీ ఇదొకటి చూపిస్తారన్నమాట. లేదు కులానికి ఇది కాదు, కులం కాదు, పుట్టుకతో వచ్చింది కాదు అని. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు వీరి యొక్క విధులు వారి వారి లక్షణములకు అనుగుణంగా వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి. బ్రాకెట్లో రాశాడు చూడండి, పుట్టుక పరంగా కాదు. తీరా చూస్తే దీని తర్వాత వచ్చే ప్రతి ఒక్క శ్లోకం పుట్టుకనే చూపిస్తుంది. దీస్ ఆర్ ద కాంట్రడిక్షన్స్. ప్రతి ఒక్క శ్లోకం పుట్టుకని చూపిస్తుంది అంటున్నావు కదా. దీస్ ఆర్ ద కాంట్రడిక్షన్స్ అనేది ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఇప్పుడే చెక్ చేద్దాం అసలు కాంట్రడిక్షన్ ఎక్కడ ఉంది. పుట్టుక పరంగా అనే వర్డ్ వాడినావు కదా, అదే వర్డ్ని మనము స్టడీ చేద్దాం. యాక్చువల్గా గీత ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, ఈ శ్లోకంలో కృష్ణుడు ఏమంటుండో చూద్దాం మనం. బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు మరియు శూద్రులు వీరి యొక్క విధుల వారి వారి లక్షణములకు అనుగుణంగా వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి అంటాడు. ప్రవిభక్తాని అంటే కేటాయించబడినవి అని అర్థం. శూద్రాణం అంటే కాయ కష్ట పని చేసేవారు అని అర్థం. ఇంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు గీతలో. కానీ ఇవాళ రేపు శూద్రులు అంటే ఒక అన్టచబుల్ లాగా వర్డ్ అలా కన్వర్ట్ అయిపోయింది అనమాట. శూద్రులు అంటే కాయ కష్టం చేసేవారు. ఒక ఎపిసోడ్లో లలిత్ కుమార్ గారు శివశక్తి ఛానల్ పర్సన్ అనమాట. మీరు ఎవరు అంటే నేను శూద్రుడు అన్నాడు అనమాట. అసలు ఆ మాట అన్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా అండి. మనందరం శూద్రుడనే, కాయ కష్టం చేసేవాళ్ళం అనమాట. ఇట్స్ జస్ట్ గుణం అంతే, రైట్? ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ వర్డ్ అనేది. సో ఇక్కడ ప్రవిభక్తాని అన్నాడు. ప్రవిభక్తాని అంటే కేటాయించబడినవి. ఏం కేటాయించబడినవి అంటే మీ విధులు. విధులు అంటే ఏంటిది? విధులు అంటే కర్మాని అని చూపిస్తుంది. కర్మాని అంటే మన కర్మలు. అంటే మన కర్మలు, మన విధులు దేని ప్రకారంగా కేటాయించబడినవి? మన గుణముల ప్రకారంగా కేటాయించబడినవి. అంటే నువ్వు బ్రాహ్మణుడివి అని చెప్పుకోవాలి అంటే, ఇక్కడ బ్రాహ్మణుడిని చెప్పుకోవడం అనేది కాదు, ఒక బ్రాహ్మణ పనులు నువ్వు చేయాలి అంటే, రైట్? బ్రాహ్మణ పనులు నువ్వు చేయాలి అంటే నీకు ఈ గుణముల ప్రకారంగానే చేయగలుగుతావు అన్నమాట. అంటే నీ గుణముల ప్రకారంగా నీ కర్మలు నిర్ణయించబడ్డాయి అని చెప్తున్నాడు ఇక్కడ. నీ కర్మల ప్రకారంగా గుణములు నిర్ణయింపబడలేదు, నీ గుణముల ప్రకారంగా కర్మలు నిర్ణయింపబడ్డాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఏమేమి గుణములు? బ్రాహ్మణ గుణము. బ్రాహ్మణ గుణం అంటే ఏంటిది? క్షమము అంటే ప్రశాంతత, ధమము అంటే ఇంద్రియ నిగ్రహణ, తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము. అంటే ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ నీలో ఈ క్వాలిటీస్ ఉన్నాయనుకో, ఆటోమేటిక్గా నీ కర్మలు అనేవి దీని ప్రకారంగానే నువ్వు చేయాలన్నమాట. ఒకవేళ నీకు తపస్సు, స్వచ్ఛత ఉంది, నీలో సహనం ఉంది, చిత్తశుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సో నీకు తెలియకుండా నీ కర్మలు అనేటివి ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతాయి అని చెప్తున్నాడు పాయింట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. కానీ ఇక్కడ ఒక కన్సర్న్ ఏంటిదంటే, ఇప్పుడు ఈ గుణాలు అనేటివి ఎవరికి ఉంటాయి? జనరల్గా బ్రాహ్మణ గుణాలు అనేవి ఈ రోజు మనము గురువులలో చూస్తాం. టీచర్స్ ఉన్నారు, దే హ్యావ్ ఆల్ దీస్ క్వాలిటీస్. వాళ్ళకి క్వాలిటీస్ ఉండాలి, ఉంటే మనకు గురువులు అవుతారు. వాళ్ళు గురువులు అని చెప్పుకుంటున్నారంటే మనం బై డిఫాల్ట్ అనుకున్న వాళ్ళకి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి, ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ప్రశ్నించడం అనేది అది ఫూలిష్నెస్. ఇప్పుడు లైసెన్స్ ఉన్నంత మాత్రం నీకు డ్రైవింగ్ వచ్చా? అది ఎలా ఉంటుందంటే, ఒకవేళ నీకు లైసెన్స్ ఉంటే యూ షుడ్ డ్రైవ్ ప్రాపర్లీ. ఇఫ్ యూఆర్ నాట్ డ్రైవింగ్ ప్రాపర్లీ ఆర్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ అనేది అది అనదర్ కేటగిరీకి వస్తే దానికోసం కూడా ఒక చట్టం అనేది ఉంది. అలా చేసే వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఉంటాయి సొసైటీలో. సో మనం బై డిఫాల్ట్ మనం ఏమనుకోవాలంటే, ఈ గుణములు ఉన్నవారు ఎలాంటి పనులు చేయాలి. ఇప్పుడు టీచర్ అనే పర్సన్, గురువు అనే పర్సన్, స్కూల్ టీచర్ అనుకో, వాళ్ళకి బ్రాహ్మణ గుణాలు అనేటివి ఉన్నాయి. కాబట్టి వాట్ దే హ్యావ్ డన్ ఈజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఈ గుణాలు అనేవి ఉన్నాయి అనుకుంటున్నాను తెలియకుండా, రైట్? ఫ్రమ్ మై ప్రాక్టీస్ కావచ్చు, నేను నా శ్రమ, జస్ట్ జనరల్లీ కర్మలు ఆచరించడానికి ముందు నీ గుణాలని కూడా నువ్వు
డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్. సో నాకు నేను డెవలప్ చేసుకున్నాను. సో ఐ హ్యావ్ టేకన్ ట్రైనింగ్, ఫైనలీ ఐ బికమ్ ఏ టీచర్ అనుకున్నాను. సో నౌ నా గుణముల ప్రకారంగా నా కర్మలు నిర్ణయింపబడ్డాయి. సో నేను డెఫినెట్లీ ఐ కెన్ ప్రాక్టీస్ టీచింగ్ అనమాట. రైట్. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో దీనికి పుట్టుక పరంగా అనే వర్డ్ వచ్చింది. పుట్టుక పరంగా ఎందుకు వచ్చిందో చూద్దాం మనం. పుట్టుక పరంగా కాదు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. పుట్టుక పరంగా ఎందుకు కాదంటుండే చూద్దాం. అసలు ఈ వర్డ్ సంస్కృతంలో ఏం రాసిందో చూద్దాం. సంస్కృతంలో స్వభావ ప్రభవైర్ గుణై అని ఉంది. స్వభావ ప్రభవైర్ గుణై అంటే ఏంటిదంటే వ్యక్తి యొక్క గుణములు మరియు స్వభావమునకు అనుగుణముగా ఉన్నవి అంటున్నాడు. అంటే స్వభావ అనే వర్డ్ వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వభావ అని వచ్చిందంటే అర్థం ఏంటిది? గుణములు, మన గుణముల ప్రకారంగా అంటున్నాడు అనమాట. అంటే ఏమవుతుందంటే ఇక్కడ గుణము అనేసరికి వచ్చేసరికి ఇప్పుడు అగ్నికి ఒక గుణం ఉంటుంది, ఆ గుణాన్ని మారదు. ఒకవేళ గుణం మర్చిపోయింది అనుకో అది అగ్ని అనలేం మనం. అంటే ప్రతి ఒక్క, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో కూడా సిమెంట్ అనేది ఉంది, దానికి ఒక గుణం ఉంది. రైట్. కాంక్రీట్ ఉంది, దానికి ఒక గుణం ఉంది. దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది మళ్ళీ. అంటే 50 years ఆఫ్ కన్స్ట్రక్షన్ టైం ఇస్తాం మనం. 50 years తర్వాత దాంట్లో ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ మెటీరియల్ అనుకున్నాం, ఇట్ లూజెస్ ఇట్స్ ప్రాపర్టీస్. అంటే దాని గుణాన్ని అది వదిలేస్తుంది. ఎప్పుడైతే దాని గుణాన్ని వదిలేస్తుంది అనుకో ఇట్ ఈస్ నో మోర్, ఇట్ కెనాట్ స్టాండ్ బేసికల్లీ. సో పడిపోతుంది బిల్డింగ్ అనేది. అంటే లివింగ్ థింగ్స్ కి గుణం ఉన్నట్టు నాన్ లివింగ్ థింగ్స్ కూడా ప్రతి ఒక్క దానికి గుణం ఉంటుంది. మెటల్ కు గుణం ఉంటుంది, ఇనుముకు గుణం ఉంటుంది, ప్రతి ఐటమ్ అనమాట. సో ఇక్కడ గుణాలని బట్టి, అంటే గుణము అనేది పుట్టుకతో రావు, కానీ ఇక్కడ అదే ఇంట్రెస్టింగ్. పుట్టుక అనే వర్డ్ దీనికంటే ముందు కొన్ని ఎపిసోడ్ లో కూడా మనం డిస్కస్ చేసినాం. పుట్టుక అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ పుట్టుకతో కాదు, కానీ పుట్టుకతో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ ఉంది, విత్తనం ఉంటుంది కదా. విత్తనంలో ఇప్పుడు మర్రి చెట్టు విత్తనం ఉంది, ఆ విత్తనంలో చెట్టు దాగి ఉందా? అఫ్ కోర్స్ దాగి ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుకతోనే వచ్చింది. కానీ పుట్టుకనే వచ్చిందా? లేదు. ఈ పాయింట్ అంటే ఆ విత్తనంలో ఆ మర్రి చెట్టు దాగి ఉంది. ఓకే, దానికి ఆ గుణం అనేది ఉంది. యూ జస్ట్ నీడ్ టు యాక్టివేట్ ఇట్ అంతే. ద మూమెంట్ యూ స్టార్ట్ యాక్టివేటింగ్ ఇట్, ఆ గుణం అనేది బయటకు వస్తుంది అనమాట. సో నీలో ఏ గుణాలని నువ్వు యాక్టివేట్ చేయగలుగుతున్నావు అనే దాని మీద బట్టి నీ కర్మలు అనేవి నిర్ణయింపబడి ఉంటాయి ఇక్కడ అని చెప్తున్నాను చాలా క్లియర్గా. సో ఇది కైండ్ ఆఫ్ పుట్టుకతోనే వస్తుంది, కానీ పుట్టంగానే రాదు, పుట్టుక పరంగానే కాదు అనే పాయింట్ అనమాట ఇక్కడ. అసలు నాకు ఈ పుట్టుక పరంగా అనే వర్డ్ కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంది. పుట్టుక పరంగా అనే వర్డ్ మనం తీసేద్దాం. మనం డైరెక్ట్ మనం ఏం చేద్దామంటే సంస్కృతంలో రాసిన స్వభావ ప్రభవైర్ గుణై అన్నాం. స్వభావ ప్రభవైర్ గుణై అంటే ఏంటిదంటే వ్యక్తి యొక్క గుణములు మరి యొక్క స్వభావమునకు అనుగుణముగా ఉన్నవి అంటున్నాడు. అంటే ఇది నీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ద మూమెంట్ యు బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనిషిగా పుట్టినప్పుడు నీలో ఈ గుణాలు అనేవి ఆటోమేటిక్ గా చేర్చబడి ఉంటాయి అన్నమాట. ద మూమెంట్ యూ స్టార్ట్ గ్రోయింగ్ ఇట్, నువ్వు ఏ సెన్స్ ను యాక్టివేట్ చేసుకుంటావు, ఏ గుణాలను నువ్వు యాక్టివేట్ చేసుకుంటావు, ఆ గుణాల ప్రకారంగా నీ కర్మలో నిర్ణయింపబడి ఉంటాయి అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సో దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఏమీ లేదు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మన సత్యాన్వేషి గారు ఏం మాటలతో ఏం మాయ చేయాలనుకుంటుండో ఒకసారి చూద్దాం మనం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు వీరి యొక్క విధులు వారి వారి లక్షణములకు అనుగుణంగా వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి. బ్రాకెట్లో రాశాడు చూడండి, పుట్టుక పరంగా కాదు. తీరా చూస్తే దీని తర్వాత వచ్చే ప్రతి ఒక్క శ్లోకం పుట్టుకనే చూపిస్తండి. దీస్ ఆర్ ద కాంట్రడిక్షన్స్. బాబు పుట్టుక పరంగా అని ఎవరు రాశారు ఇక్కడ? సరే, పుట్టుక పరంగా కాదు అని అంటుండే కదా, అది నువ్వు రాసినావా? నిజంగా గీతలో ఉందా? బట్ ఇక్కడ పాయింట్ ఏంటిదంటే పుట్టుక పరంగా కాదు అంటే నాకు కూడా కన్విన్సింగ్ గానే అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అది పుట్టుక పరంగా కాదు, అది బై డిఫాల్ట్ ఏమంటారంటే బై డిఫాల్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పుట్టుక పరంగా కాదు అనే వర్డ్ కన్నా ఏది ఇంపార్టెంట్ అంటే స్వభావ ప్రభవైర్ గుణై అని మీనింగ్ అనమాట. దాని మీనింగ్ ఏంటిదంటే వ్యక్తి యొక్క గుణములు మరియు స్వభావమునకు అనుగుణముగా ఉన్నవి అని అంటున్నాడు. అంటే ఆయన గుణములకి స్వభావమునకు కూడా ఇక్కడ ఒక రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట. అంటే మన కర్మలు అనేవి మన గుణముల మీద ఆధారపడింది, మన గుణములు అనేది మన స్వభావం మీద ఆధారపడింది. మన స్వభావం అనేది పుట్టుకతోనే వస్తుంది ఆ స్వభావం అనేది, కానీ స్లోగా డెవలప్ లో తెలుస్తుంది. ఇప్పుడు మన ఇన్హెరెంట్ టాలెంట్ ఎవరి దగ్గర ఏముంది? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అయితే పుట్టగానే తెలియదు కదా, టైం పట్టింది. ఆ స్వభావం అనేది మనం తెలుసుకోవాలి. మనలో ఉన్న టాలెంట్ ఏంటిది, మనలో ఉన్న స్కిల్ ఏంటిది,
దేని మీద మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనే దాని మీద బట్టి మన గుణాలు అనేది డెవలప్ అవుతాయి. స్లోగా మనకు అర్థమైంది. ఐ రియల్లీ లవ్ టీచింగ్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఏం చేస్తా, నా నా గుణాలని దానికి తగ్గట్టుగా డెవలప్ చేసుకుంటాను. లైక్ ఐ డెవలప్ సమ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. లైక్ ఓకే, అవి సొసైటీకి ఉపయోగపడే విధంగా హౌ టు టీచ్ అని చెప్పేసి సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నావు. తర్వాత నువ్వు బ్రాహ్మణుడివి అని చెప్పుకోవడానికి, నువ్వు బ్రాహ్మణుడివి అని నిజంగా నువ్వు ఆ క్వాలిటీ నీలో ఉండాలంటే ఈ క్వాలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. లైక్ మనకి గీతలో చెప్పినట్టు శమము, దమము అంటే ఇంద్రియ నిగ్రహణ, తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి ఎంత ఇంపార్టెంట్ అసలు. యాక్చువల్లీ ఇవన్నీ జ్ఞానాన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది, ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. చిత్తశుద్ధిని డెవలప్, ఇవన్నీ చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. ఇవి కర్మల ద్వారానే చేయాలి. మళ్ళీ అలాంటి కర్మలు మళ్ళీ చేయడానికి కూడా నువ్వు కష్టపడాలి. ఇట్స్ నాట్ ఈజీ. పుట్టంగానైతే యూ కాంట్ యాక్టివేట్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్ టేక్స్ టైం అనమాట. చాలా సింపుల్గానే ఉంది, దీంట్లో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. దీంట్లో చాలా నీట్గా ఉంది. ఇప్పుడు వీడి ప్రాబ్లం ఏంటిదంటే నెక్స్ట్ శ్లోకాలలో స్వభావ ప్రభావైర్ గుణై అనేది ఉండదు. స్వభావం అనేది ఉండకుండా మాట్లాడతాడు. పుట్టంగానే వచ్చేస్తుంది నీకు అని చెప్పేసి ఏదో ఏదో లాజిక్ యూజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. నాకు యాక్చువల్గా వాళ్ళలాగా ఆలోచించడానికి కూడా వస్తుంది. అంత నెగిటివ్ ఎలా ఆలోచించాలి అనేది నాకు అర్థమవుతలేదు. యాక్చువల్లీ ఈ శ్లోకాన్ని నెగిటివ్గా కన్వర్ట్ చేయడానికి స్కోపే లేదు అసలు. యాక్చువల్గా జస్ట్ ఒకసారి విందాం, అసలు నెక్స్ట్ అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నా క్లియర్గా వినడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ శ్లోకంలో జనాలకి వచ్చే ఫీల్ ఏంటంటే గుణాలు ఇచ్చాడంట. గుణాలు ఇచ్చింది ఎవరండి? కృష్ణుడే కదా. ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను ప్రపంచాన్ని మొత్తాన్ని క్రియేట్ చేసింది నేనే, విశ్వాన్ని క్రియేట్ చేసింది నేనే, 4 వర్ణాలను క్రియేట్ చేసింది నేనే. ఎవడు క్రియేట్ చేయమన్నాడండి 4 వర్ణాలని? బాబు బద్దం, ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ అంటే ఏంటి భయ్? అసలు ఎక్కడ పడితే అక్కడ క్వశ్చన్ లేయొచ్చా? ఇప్పుడు రోడ్డు మీద రెడ్ సిగ్నల్ పడ్డది, ఈ రెడ్ సిగ్నల్ ఎందుకు వచ్చింది ఇక్కడ, రెడ్ సిగ్నల్ ఎందుకు ఆగాలి నేను అని అడుగుతామేంది భయ్య నువ్వు? భగవంతుడు మనిషికి 4 గుణాలని ఇచ్చిండు. 4 గుణాలను ఇవ్వడం, 4 వర్ణాలను ఇవ్వడం అనేది నీకు తప్పలాగా ఎందుకు కనబడుతుంది? నాకు అర్థమవుతలేదు. 4 వర్ణాలు అసలు డివిజన్ ని ఎందుకు భగవంతుడు క్రియేట్ చేయాలనే లాజిక్ వాడుతున్నావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ భయ్య, మీ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. ఓకే, నీకు 4 సమానమే కదా. 4 ఒకటే పేరు పెడతావా? ఎందుకు పెడతావు? పెట్టవు కదా. ఎవరికి టాలెంట్ ని బట్టి వాళ్ళు. ఇప్పుడు సొసైటీ రన్ కావాలంటే ఈ 4 గుణాలు ఉండాలనే లాజిక్ అయితే నీకు అర్థమైపోయింది. అది దేవుడు ఏమంటుండో, నేను ఈ 4 గుణాలని మీకు ఇచ్చినాను అంటున్నాడు. దాంట్లో ఆయన ఏం చేసాడు తప్పు? 4 గుణాలని ఇవ్వకూడదు అంటున్నావు, నువ్వు ఇవ్వమంటున్నావా? డివిజన్ క్రియేట్ చేయదు అంటున్నావు. ఏం డివిజన్ క్రియేట్ చేసిండు? 4 గుణాలు ఉంటాయి, బ్రాహ్మణులు నాకు గొప్ప వాళ్ళు, శూద్రులు పనికిరాని వాళ్ళు అని అంటున్నాడా? అట్లేమని అంటే నువ్వు అనొచ్చు, అరే అవును డివిజన్ లో ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పేసి. పాయింట్ అది కానే కాదు కదా అసలు. ఏమైంది భయ్యా నీకు? ఇట్లాంటి పనులే చేసి నువ్వు దొరికిపోతావు భయ్యా. నీకు ఎంతో నాలెడ్జ్ ఉంది అనుకుంటున్నావు కదా. ఇక్కడ కామన్ సెన్స్ నీకు పూర్తిగా అంటే ఆల్మోస్ట్ అది బంద్ అయిపోయింది అనమాట. అది దేవుడు 4 గుణాలను ఇచ్చిందని క్లియర్ గా చెప్తున్నాడు. ఎవరు ఇవ్వమన్నారండి? ఎవరు 4 వర్ణాలు, ఎవరు డివిజన్ క్రియేట్ చేయమన్నారంటే మధ్య సింపుల్ లాజిక్ ఆలోచించడం. మీ ఇంటి ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నాడు, బ్రదర్ అండ్ సిస్టర్. ఇద్దరికి సమానమే అన్నప్పుడు ఇద్దరికి ఒకటే పేరు పెట్టాలని వద్దా చెప్పినారు. నువ్వు ముందు ఆ పేరు పెట్టుకుంటారా? నువ్వు ఫస్ట్ ఒకటే పేరు పెట్టుకో. ఇంట్లో మీ అన్న అందరికి ఒకటే పేరు పెట్టినావు. అది ఎట్లా వర్కౌట్ అవుతుంది నాకు అర్థం కాలేదు. అండ్ గుణములని బేస్ అయ్యి, గుణములతో బేస్ అయ్యి నీ కర్మలు అనేది నిర్ణయింపబడ్డం అనేది అది అద్భుతమైన విషయం. అసలు అది ఎంత ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్, అసలు అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది తెలుసా. అది నాకు ఎంత బాగా నచ్చింది అంటే కాన్సెప్ట్ అనేది. నో వీ హ్యావ్ ఎ ఛాన్స్, లైక్ యూ జస్ట్ నీడ్ టు డెవలప్ యువర్ ఇన్నర్ క్వాలిటీస్ అనమాట. నీలో క్వాలిటీస్ ఉంటే దాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి. ద మూమెంట్ యూ స్టార్ట్ డెవలపింగ్ ఇట్, దాన్ని బట్టి నువ్వు శూద్రుడివి అవుతావా, బ్రాహ్మణుడు అవుతావా నువ్వు నిర్ణయించుకోవచ్చు. యాక్చువల్గా దట్ ఈస్ వెరీ గుడ్. చాలా బాగుంది. అసలు ఏ ప్రాబ్లం ఉంది దాంట్లో నీకు? నువ్వు అంతా మిక్స్ అయిపోతున్నావు భయ్యా. నువ్వు సొసైటీ, పొల్యూషన్ అన్ని కలిపి ఒక దగ్గర తీసుకొచ్చేసి నువ్వు మాట్లాడుతున్నావు. అట్లా మాట్లాడకూడదు అసలు. అసలు ఆ కాన్సెప్ట్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ. సరే, నెక్స్ట్ పాయింట్ నువ్వేం మాట్లాడుతున్నావు ఒకసారి కేర్ఫుల్ గా వినడానికి ట్రై చేయాలి. ఎవరైనా ఏదైనా పని చేయొచ్చు అన్నప్పుడు డివిజన్స్ క్రియేట్ చేయడం ఎందుకు? అంటే ఒక మేనేజ్మెంట్ కింద వర్కర్కి తేడా ఉండాలండి. మేనేజ్మెంట్ వాడు వర్కర్గా పనిచేయొచ్చు, వర్కర్ అనేవాడు తర్వాత మేనేజ్మెంట్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. ఈ పర్టిక్యులర్ కులాల్లో, వర్ణాల్లో ఆ ఆప్షనే లేదు. ఎనీవేస్, మీకు చిన్న స్టోరీ చెప్తానండి. అనగనక ఒక ఊర్లో 100 మంది ఉన్నారనమాట. వాళ్ళకి టైం కాల ప్రమేయం అంటారు కదా, టైంలో దే స్టార్టెడ్ రియలైజింగ్ దట్ వాళ్ళకి బయట నుండి థ్రెట్ ఉందని చెప్పేసి. సో దే ఫెల్ దట్ నైట్ టైంలో సెక్యూరిటీ అవసరం.
సొసైటీ రన్ కావాలంటే, వాళ్ళ ఊరు సేఫ్‌గా ఉండాలి. సో, వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఊర్లో కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళని తీసుకొని, మీరు నైట్ మాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయండి. మీకు కావాల్సిన రుణం మేము చెల్లించుకుంటాం అని చెప్పేసి అన్నారు. అదే విధంగా ఊర్లో ఎవరెవరికైతే నాలెడ్జ్ బాగుందో, వాళ్ళు కొంచెం అండర్‌స్టాండింగ్ స్కిల్స్ ఉంటాయి కొందరికి. అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏం చెప్పారంటే, మీరు కొంచెం మాకు మార్గదర్శిగా ఉండండి. పిల్లలకు చదువు చెప్పండి అని చెప్పేసి చెప్పారు. మిమ్మల్ని కూడా మేము మూల్యం చెల్లించుకుంటాం అని చెప్పేసి ఊరు వాళ్ళందరూ ఒక ఒప్పందానికి వచ్చారు. సో, ఈ విధంగా సడెన్‌గా దే రియలైజ్ దట్ దే నీడ్ ఈ కుకింగ్ అనే దాంట్లో కూడా ఫార్మింగ్ అనుకోవచ్చు మనం. ఏదైతే వైశ్య గుణాలున్నాయో. సో, పాడి పంటలంటారు కదా! సో, అట్లా ఒక గ్రూప్ క్రియేట్ అయింది. దే డిసైడెడ్ దట్ దే విల్ సర్వ్ అండ్ దే విల్ గెట్ బెనిఫిట్ అకార్డింగ్‌లీ. సో, ఏమైందంటే ఒక సొసైటీ ఫార్మ్ కావడానికి బై డిఫాల్ట్, బై నేచర్ గీత రాయక ముందటి నుండే ఈ 4 వర్ణాలు, 4 గుణాలు ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు రాముడు క్షత్రియుడు. రైట్. రావణాసురుడు బ్రాహ్మణుడు. ఇది సడెన్‌గా గీత రాయంగానే కుల వ్యవస్థ ఫార్మ్ అయింది అనే టైప్‌లో మనం అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సరే. ఈ పాయింట్ అయిపోయింది కదా! ఇప్పుడు మనవాడు ఏమంటుండంటే సుత్తెన వేసి, అసలు ఈ కులాలలో, వర్ణాలలో నీకు ఈ ఆప్షనే లేదు అంటున్నాడు. ఈ ఆప్షనే లేదంటే ఏం ఆప్షన్ లేదు అనే దాని గురించి మనం కొంచెం ఆలోచించాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ క్షత్రియ కులంలో పుట్టినవాడు. సో, మీ పేరెంట్ క్షత్రియుడు. ఇప్పుడు నువ్వు క్షత్రియ పనులే చేయాలంటే నువ్వేం చేయాలి? క్షత్రియ పనులంటే ఏంటి? యుద్ధం కదా! సాహసం చూయించుకోగలగాలి. రైట్. అంటే నీకేం స్వచ్ఛత ఉండకూడదు నీకు. స్వచ్ఛత అనే గుణం నీకు ఉండకూడదు. ఇంద్రియ నిగ్రహం నీకు ఉండకూడదు. యాక్చువల్లీ ఇంద్రియ నిగ్రహం కూడా ఏ కైండ్ ఆఫ్ ఎ క్వాలిటీ విచ్ బిలాంగ్స్ టు క్షత్రియ ఆల్సో. కొన్ని గుణాలు మ్యాచ్ అవుతాయి యాక్చువల్లీ. నీ ప్రాబ్లమ్ ఏందో నాకు అర్థం కాలేదు బ్రదర్. ఇక్కడ నువ్వు ఒక కులంలో చెందిన తర్వాత నువ్వు వేరే కులానికి నువ్వు చెందవు అనడానికి కుల వ్యవస్థ అనేది కంప్లీట్‌లీ డిఫరెంట్ థింగ్. ఇక్కడ కులము అనేది ప్రాపర్ గుణాల మీద బేసే ఉంది గదా! సరే సొసైటీలో నిజంగానే కుల వ్యవస్థ ప్రాబ్లమ్ ఉంది. ఒక క్షత్రియుడు ఇంట్లో బ్రాహ్మణుడు ఎలా పుడతాడని నువ్వు అంటున్నావు. క్షత్రియుడి ఇంట్లో బ్రాహ్మణుడు ఎలా పుడతాడంటే ఆఫ్‌కోర్స్ పుట్టిన తర్వాత వాడికి ఇంద్రియ నిగ్రహణ ఫార్మ్ అయిందనుకో. ఇది చూపించుకుని మనోళ్ళు తెగ ఎగురుతారనమాట. ఇదిగో పుట్టుకతో కాదంట వర్ణం గుణాల వల్ల అని. ఆ బుర్ర తక్కువ భక్తులకి ఈ ఒక్క శ్లోకమే వాట్సాప్‌లో పంపిస్తారండి. ఇదిగో చూసావా? ఇలాంటి 4, 5 శ్లోకాలున్నాయి. అయి పట్టుకుని నువ్వు వద్దనుకున్నా సరే గాని వాడిలో ఆ బ్రాహ్మణ గుణాలనేది ఆటోమేటిక్‌గా ఫార్మ్ అవుతది. హి స్టార్ట్స్ బిహేవింగ్ లైక్ ఎ బ్రాహ్మిన్ ఓన్లీ గదా! కులములు అనేవి కుల వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ సొసైటీకి. రైట్. ఇప్పుడు అన్ని కులాలు కలిస్తేనే సొసైటీ రన్ అవుతది. అది గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌స్టిట్యూషన్ రన్ కావాలంటే అందులో అందరూ పని చేయాలి. ఒక ఆఫీస్ రన్ కావాలంటే అన్ని గుణాలు ఉండాల్సిందే అక్కడ. అన్ని గుణాల వారు ఉండాల్సిందే. అట్లనే ప్రతి మనిషిలో కూడా అన్ని గుణాలు ఉండాల్సిందే. దేర్ ఇస్ నో ఆప్షన్. యూ కాంట్ డివైడ్ యువర్‌సెల్ఫ్. నేను ఇదే, నేను అదే అని చెప్పేసి డివైడ్ చేసుకునే స్కోపే లేదు అసలు యాక్చువల్‌గా. మనం మల్టీ టాలెంటెడ్ ఉంటాం. నేను ఫస్ట్ 5 ఇయర్స్ ఐ బిహేవ్ లైక్ ఎ క్షత్రియ. తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. టీచింగ్ ఫీల్డ్‌లోకి వెళ్ళిపోయాను. మేబీ రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయి టీచింగ్ ఫీల్డ్‌లోకి వెళ్ళాను. టీచింగ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి దెన్ ఐయామ్ నౌ ఐ కాల్ మై సెల్ఫ్ యాస్ ఎ బ్రాహ్మిన్. బట్ స్టిల్ నాలో క్షత్రియ గుణాలు ఉన్నాయి. దీంట్లో తప్పేం లేదు. సొసైటీలో ఈ 4 గుణాలు అనేవి కంటిన్యూగా చేంజ్ అవుతూనే ఉంటాయన్నమాట. ఆ చేంజ్ ఈస్ ఇన్‌ఎవిటబుల్. అది మనం ఎప్పటికీ ఇది చేయలేమన్నమాట. కానీ సొసైటీలో ఒక ఐడెంటిటీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు ఎట్లా క్రియేట్ అయినాయంటే మనము ఊరు కథ అయిపోయినాం కదా! ఆ 100 మందిలో స్లోగా ఏమైందంటే క్షత్రియులు దే స్టార్టెడ్ ఫీలింగ్ మోర్ సుపీరియర్ అన్నమాట. సిమిలర్‌గా శూద్రుడు అలాగే ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసిండు. వైశ్యుడు అలాగే ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసిండు. బ్రాహ్మణులు మేము చదువు చెప్తే గాని మీకు తెలుస్తలేదు కదా! మేమే సుపీరియర్ అని చెప్పి. ఈ సుపీరియారిటీ ఫీలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సొసైటీలో, కుల వ్యవస్థలో డ్యామేజ్ స్టార్ట్ అయిందన్నమాట. రైట్. ఎప్పుడైతే కుల వ్యవస్థ నాశనం అవ్వడం స్టార్ట్ అయిందో, కుల వ్యవస్థ నాశనం అవుతే అప్పుడు ఏమైతది డెఫినెట్‌గా దుర్గుణాలు ప్రబలిపోవడం స్టార్ట్ అవుతది. సో, ప్రెజెంట్ కలియుగంలో నువ్వు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎక్కడైతే చూస్తావో, ఈ కుల వ్యవస్థ అనేది ఈగోయిస్టిక్ అయిపోయిందన్నమాట. సో, కృష్ణుడు ఏమంటాడంటే, ఈగోయిస్టిక్ మెంటాలిటీ ఉన్నవాడికైతే డెఫినెట్‌గా మోక్షం అనే విషయం పక్కకు పెట్టి కనీసం బ్రతికే అధికారం కూడా లేనట్టే బేసికల్లీ. రైట్. సో, నువ్వు ద మోర్ యూ ఫీల్ ఈగోయిస్టిక్ ద మోర్ సఫరింగ్ యూ హ్యావ్ అని అంటారు బేసికల్లీ. సో, ఇక్కడ కాన్సెప్ట్ చాలా క్లియర్‌గా ఉంది. ఇప్పుడు మనోడు ఒక పాయింట్ మెన్షన్ చేసిండు. దాన్ని ఒక్కసారి రిపీట్ చేద్దాం. ఇది చూపించుకుని మనోళ్ళు తెగ ఎగురుతారనమాట. ఇదిగో పుట్టుకతో కాదంట వర్ణం గుణాల వల్ల అని. ఆ బుర్ర తక్కువ భక్తులకి ఈ ఒక్క శ్లోకమే వాట్సాప్‌లో పంపిస్తారండి. ఇదిగో చూసావా? ఇలాంటి 4, 5 శ్లోకాలున్నాయి. అయి పట్టుకుని
అయితే నీ ప్రాబ్లం ఏంటిదంటే, ఇప్పుడు ఈ శ్లోకంలో బేసికల్‌గా స్వభావ ప్రభవైర్ గుణైః అనే ఒక వర్డ్ ఉంది. స్వభావ ప్రభవైర్ గుణైః అనే వర్డ్ ఉంది కదా! అంటే ఆ వర్డ్ ఏం చెప్తుంది? దాని మీనింగ్ ఏంటిది? పుట్టుక పరంగా కాదు అని ఏదో లాజిక్ వాడాలని ట్రై చేస్తుంది. యాక్చువల్ మీనింగ్ దానిది ఏంటిదంటే, వ్యక్తి యొక్క గుణములు మరియు స్వభావమునకు అనుగుణముగా ఉన్నవని అర్థం అనమాట. అంటే నీ గుణాలను బట్టి అంటుండు బేసికల్లీ. సో సింపుల్ యాక్చువల్‌గా చెప్పాలంటే. దీన్ని ఇంత కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. స్వభావ ప్రభవైర్ గుణం. స్వభావము అంటుండు. స్వభావం అంటే మన గుణం అనమాట బేసికల్లీ. రైట్. అయితే ఇప్పుడు ఇదొక పాయింట్ అయిపోయింది కదా! నెక్స్ట్ శ్లోకంలో అసలు విపరీతంగా తిడుతున్నాడు బ్రదర్ ఇక్కడ. నెక్స్ట్ శ్లోకంలో ఇది అద్భుతాన్ని కనిపెట్టేసిన నేను. అసలు ప్రపంచంలో ఇన్ని దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు? నువ్వు 1000 ఏండ్లు అనుకో, 500 సంవత్సరాలు అనుకో, 2000 సంవత్సరాలు అనుకో, అన్ని సంవత్సరాల నుంచి ఎవ్వరు కనిపెట్టలేని విషయాన్ని వీడు కనిపెట్టిండు ఇప్పుడు ఇక్కడ. అద్భుతంగా కనిపెట్టేసి భక్తులని ఎట్లా పడితే అట్లా తిడుతున్నాడు అనమాట. సచ్ ఎ డిస్గస్టింగ్ ఫెలో హీ ఈస్. ఇప్పుడు ఏం కనిపెట్టిండో చూద్దాం మనం నిజంగా. ఇక్కడ స్వభావ ప్రభవైర్ గుణై అని ఉంది. అంటే దాని అర్థం ఏంటిది? గుణములు మరియు స్వభావమునకు అనుగుణముగా ఉన్నవి అంటుంది. నీ స్వభావమునకు అనుగుణముగా ఉండే గుణాల మీద బట్టి నువ్వు ఈ ఏదో వర్ణానికి ఒక వర్ణానికి చెందుతావు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నువ్వు ఎందుకు వర్ణానికి ఎందుకు చెందాలంటే, సొసైటీ రన్ కావాలంటే యూ హ్యావ్ టు ఫాల్ ఇంటూ వన్ ఆఫ్ ద కేటగిరీస్. నువ్వు బయటికి వెళ్ళేసి నువ్వు నేను బతికేస్తా అని చెప్పేసి నువ్వు బ్రతకలేవు అనమాట. బయటికి వెళ్ళి బ్రతకాలంటే యూ నీడ్ లాడ్ ఆఫ్ క్వాలిటీస్. నీకు ఒక ఐడెంటిటీ అనేది అవసరం అంతే కదా! ఇప్పుడు డ్రెస్ కూడా ఎందుకు పెడతారు? డ్రెస్ చేసుకున్నంత మాత్రం నీకు ఇప్పుడు కరాటే డ్రెస్ వేసుకుంటే కరాటే రాదన్నట్టు. బట్ కరాటే డ్రెస్ విల్ హెల్ప్ యూ. అదొక ఐడెంటిటీని క్రియేట్ చేస్తది నేను అట్లా. ఆర్మీ డ్రెస్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు. డ్రెస్ వేసుకున్నప్పుడు అట్లీస్ట్ దూరం నుండి నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు. యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. మనం అంతా లైఫ్ అంతా హ్యూమన్ కాన్షియస్‌నెస్ ఎట్లా వర్కౌట్ అవుతదంటే వి కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. కమ్యూనికేషన్ అనేది మనం లేసినప్పటి నుంచి పడుకునే వరకు కంటిన్యూగా ఉండాలన్నమాట. ఇఫ్ యూ కెనాట్ కమ్యూనికేట్, యూ కెనాట్ సర్వైవ్. రైట్. అది మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, ఏదైనా సరే. డ్రెస్ కోడ్ కానీ ఇవన్నీ అన్ని కమ్యూనికేషన్‌కి ఉపయోగపడుతుంది అనమాట. కమ్యూనికేషన్ లేకుండా హ్యూమన్స్ కెనాట్ సర్వైవ్. ఈ ఈ చిన్న లాజిక్ నువ్వు ఎట్లా మిస్ అవుతావు బ్రదర్ ఇక్కడ? సరే నువ్వు ఇన్ని గనం తిడుతున్నావు కదా ఇక్కడ. విపరీతంగా తిట్టేస్తున్నావు నీకు. స్వభావ ప్రభవైర్ గుణైః అనేది ఒక చిన్న విషయం ఇది. అదొక్క పాయింట్ మీద నువ్వు ఇన్ని లాజిక్‌లు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. అసలు నెక్స్ట్ పాయింట్‌లో నువ్వేదో అద్భుతాన్ని సృష్టించిన అంటున్నావు కదా! అసలు ఏం కనిపెట్టినావు ఇప్పుడే చూద్దాం బ్రదర్. ఇప్పుడే చూద్దాం. నువ్వు గిట్ల ఏం కనిపెట్టలేదనుకో, నువ్వు గిట్ల నిజంగానే అద్భుతం కనిపెట్టినావనుకో, నిజంగా ఐ విల్ అప్రిషియేట్ బ్రదర్. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. చూద్దాం నిజంగా. అరే! ఒకవేళ నువ్వేం కనిపెట్టలేదనుకో ఇక్కడ, కావాలని మాయల మారడు ఏమంటారు? మాటల మాయ జేసి, ఇప్పుడు గోలుమాల్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అని క్లియర్‌గా అర్థమైందనుకో, ఈ వీడియో ఒకవేళ నువ్వు చూస్తే ఖచ్చితంగా నువ్వు స్టేజ్ మీదకొచ్చి గానీ, వీడియో ద్వారా గానీ నువ్వు ఖచ్చితంగా సారీ చెప్పాలిరా. ప్రత్యేకంగా హిందువులకి నువ్వెవరెవరినైతే ఇప్పుడు తిట్టినావో, భక్తులను తిడుతున్నావు, గురువులను తిడుతున్నావు, దొంగ సన్నాసులంటున్నావు. అసలు నువ్వు ఎవరెవరికైతే నువ్వు తిట్టినావో ప్రతి ఒక్కరికి మనిషిని నువ్వు ఆన్‌లైన్‌లోకొచ్చి సారీ చెప్పాలిరా నా కొడకా. నువ్వు ఇంత గలీజ్‌గా ఎలా బిహేవ్ చేస్తావురా? సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ, అటు ఇటు మాటల మాయలాగా చేసుకుంటూ, అసలక్కడ ఏముందో గూడా అర్థం చేసుకోకుండా నీకు నచ్చినట్టు మాట్లాడతావురా నువ్వు? అన్ని తిట్టులు తిట్టాల్సిన అవసరం ఉందారా అసలు నీకు? నువ్వు సారీ మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఈ వీడియో చూస్తే మాత్రం నువ్వు సారీ మాత్రం ఆన్‌లైన్‌లో చెప్పాల్సిందే నువ్వు. మా హిందూ బ్రదర్స్‌కి అందరికి, హిందువులందరికీ నువ్వు సారీ చెప్పాలి. నెక్స్ట్ చూడండి. 41 చూసాం కదా! నెక్స్ట్ 42. శమము, దమము, తపస్సు, స్వచ్ఛత, సహనము, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము మరియు ఇహపరలోకములపై విశ్వాసము. ఇవి బ్రాహ్మణుల సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణములు. లాస్ట్‌లో స్వభావజం అని కనిపిస్తుంది కదా! స్వభావజం అంటే జన్మతః. ఓహ్! అచ్చచ్చచ్చచ్చచ్చ! అయితే జన్మతః అనంగానే నువ్వు కన్‌ఫ్యూజ్ అయిపోయినావన్నమాట. అంతే గదా! జన్మతః అని వచ్చింది గదా! సో, రాంగానే నువ్వేమైనావు? కన్‌ఫ్యూజ్ అయిపోయినావు. అసలు ప్రీవియస్ శ్లోకంలో, ఈ శ్లోకంలో అసలు మేజర్ వర్డ్ ఏంటిదో చూద్దాం మనం. ప్రీవియస్ శ్లోకంలో ఏమన్నాడంటే, స్వభావ ప్రభవైర్ గుణైః అన్నాడు. ఓకే. స్వభావ ప్రభవైర్ గుణైః అంటే అర్థం ఏంటిదంటే, స్వభావమునకు అనుగుణముగా ఉన్నవి. ఓకే. వ్యక్తి యొక్క గుణములు మరియు స్వభావమునకు అనుగుణముగా ఉన్నవి అని చెప్తుంది. అంటే ఇక్కడ క్లియర్‌గా ఏమర్థమైతుంది? ఆఫ్టర్ యూ టేక్ బర్త్, రైట్? ఆఫ్టర్ యూ టేక్ బర్త్, దెన్ వాట్ హ్యాపెన్స్? నీ గుణాలని బట్టి, నీ స్వభావాన్ని బట్టి నువ్వు ద వే యూ గ్రో, స్లోగా నీలో కొన్ని క్వాలిటీస్ వస్తాయి. క్వాలిటీస్‌తోని యూ ఫాల్ టు వన్ ఆఫ్ ద కేటగరీస్. నువ్వేమైతావు అనేది బ్రాహ్మణుడైతావా, క్షత్రుడివైతావా అనేది నీ చేతుల్లోనే ఉందది. అంటే చాలా ఫ్రీడమ్ ఇస్తున్నాడు ఈ శ్లోకంలో.
అంటే ప్రీవియస్ శ్లోకంలో 41లో స్వభావ ప్రభావైర్ గుణై అనేటప్పటికి నీకు చాలా ఫ్రీడమ్ దొరికిపోయింది యాక్చువల్గా, రైట్? అయితే ప్రజెంట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడో విందాం. సో ఇక్కడ వర్డ్ ఏమొచ్చింది? స్వభావజం అని వచ్చింది. స్వభావజం అంటే అర్థం ఏంటిది? సహజ స్వభావ గుణములచే. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. సహజ స్వభావ గుణములచే అనే దానికి ప్రీవియస్ శ్లోకంలో స్వభావ ప్రభావైర్ గుణైకి ఏం డిఫరెన్స్ లేదు. అక్కడ కూడా స్వభావమునకు అనుగుణముగా అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? సహజ స్వభావం అని అంటున్నాడు. బేసికల్లీ సహజ స్వభావం గుణములచే అని అంటున్నాడు. అసలు నీకు రెండిట్లో ఏం డిఫరెన్స్ లేదు అసలు, రైట్? ఇక్కడ కూడా సహజ స్వభావమే అంటున్నాడు, అక్కడ కూడా సహజ స్వభావం గురించి మాట్లాడిండు. నీకు అసలు ఇక్కడ శ్లోకంలో వేరియేషన్ క్రియేట్ కాలేదు. కానీ మనోడికి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో చెప్తానండి. మనోడు జనించినది అనగానే వర్డ్ వచ్చింది, జనించిన అన్నాడు. జనించిన అంటే అర్థం ఏంటిది? జనించిన అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు దీన్ని కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. జనించిన అనే వర్డ్ రాగానే అది ఒకటే వర్డ్ ఎట్లా పట్టుకుంటా పోయాను? దాని కూడా ముందు విషయాలు కూడా చూసుకోవాలి కదా. సహజ స్వభావ గుణములచే జనించినది అంటాడు. ఇప్పుడు ఒక సీడ్, ఇప్పుడు మామిడి పండు ఉంది, మామిడి పండులో విత్తనం ఉంటుంది. మామిడి పండులో విత్తనం పుట్టింది కదా, దానికి ఆ గుణాలు కూడా పుట్టినాయా లేవా? అంతే కదా. ఇప్పుడు ఆ నిమ్మకాయ తోటలో మామిడి పండు పెట్టినంత మాత్రాన ఆ మామిడి చెట్టు నిమ్మకాయ చెట్టు అవుతుందా? కాదు. స్వభావం అనేది ఎట్లా వస్తుందంటే ఇక్కడ స్వభావ గుణములచే జనించినది అంటుంది. చాలా క్లియర్గా చెప్తుండే. ఇక్కడ జనించింది అంటే పుట్టుకతోనే, కానీ ఎవరి ఇంట్లో పుట్టినావు అనేది కాదు ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు ఎట్లా చెప్పాలి బ్రదర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్క ఉంది. కుక్కను నువ్వు ఎన్ని సంవత్సరాలు అన్నా సరే పుట్టంగానే నువ్వు దాన్ని తీసుకెళ్ళి దూరంగా అడవిలో పెంచును, అది బౌబవే అంటది కదా. అంతే కదా, కామన్ సెన్స్ కదా. ఎందుకంటే దానికి సహజ స్వభావం అనేది ఉన్నది ఆల్రెడీ. మనిషికి కూడా కొన్ని సహజ స్వభావాలు అనేటివి ఉంటాయి అన్నమాట. అది పుట్టుకతోనే వస్తుంది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ పుట్టుకతోనే సచిన్ టెండూల్కర్ అయ్యిండా? కానీ యాక్చువల్గా పుట్టుకలోనే ఆ సచిన్ టెండూల్కర్ అయ్యే గుణాలు వాటిలో ఉన్నాయి అన్నమాట. మంచి ఎగ్జాంపుల్ అసలు లతా మంగేష్కర్ ఉన్నది. ఇప్పుడు అంత పెద్ద సింగర్ అవ్వడానికి కారణం ఏంటి? కొందరు యాక్చువల్గా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తారు. నిజంగా వాళ్ళు కొన్ని జన్మాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారో మన ఫీలింగ్ వస్తుంది అనమాట. జనించిన అనే వర్డ్కి ఇక్కడ నువ్వు కంప్లీట్గా మీనింగ్ మార్చేస్తున్నావు. నువ్వేమంటున్నావు అంటే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? నీకు ఈ గుణములచే జనించినది అని అంటున్నాడు. కానీ యాక్చువల్గా ఏమనాలంటే ఇప్పుడు సుత్తి అన్వేషి భగవద్గీత రాసిండు అనుకో, ఎట్లుంటుందో చూద్దాం. మనం సుత్తి అన్వేషి భగవద్గీత రాసి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు క్షమము, ధమము, ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ గుణాలు ఎవరివి? ఈ గుణాలని ఎవరివి? ఈ గుణాలని ఎవరివి? ఇప్పుడు మనకి లైక్ విజ్ఞానము మరియు ఇహపర లోకములపై విశ్వాసం, ఇవన్నీ బ్రాహ్మణుల యొక్క పుట్టుక లక్షణములు అని రాస్తావు. ఎట్లా రాస్తావురా బాబు? నువ్వు ఏం రాస్తావు కూడా నాకు అర్థమవుతలేదు అసలు. ఇక్కడ ఏం రాయాలి నువ్వు? ఈ బ్రాహ్మణులు ఇంట పుడితే వస్తాయి అని రాసిండా ఇక్కడ? బ్రాహ్మణుల ఇంట్లో నువ్వు పుడితే నీకు ఈ గుణాలని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్పేసి భగవంతుడు అంటున్నా? లేకుంటే ఇవి బ్రాహ్మణుల యొక్క సహజ సిద్ధ స్వభావం అని అంటుండ? సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణములు అంటుండ. అసలు ఎంత బ్యూటిఫుల్గా రాసిండు ఇక్కడ. అసలు దీనికి బాబు నువ్వు చెప్పే బాబు బద్దం, నన్ను బద్దం అంటున్నావు కదా నువ్వు, బాబు బద్దం. నీకు అసలు తెలివి ఉందా నీకు అసలు? ఈ పాయింట్ నీకు నచ్చినట్టు ఎట్లా మార్చుకుంటావు పోయి నువ్వు అసలు? కామన్ సెన్స్ అసలు కొద్దిగా పనిచేస్తున్నారా నీకు? అందుకే అంటారా నీలాంటి వాళ్ళు క్రిమినల్ మైండే అంటారు. ఖచ్చితంగా డౌటే లేదు నాకు. హిందువులని కావాలని టార్గెట్ చేసి నీకే పని బాట లేక అందరిని రెచ్చగొట్టి పనులు చేస్తున్నావు. బేసికల్గా నువ్వు చేసిన పని ఏంటిదంటే నువ్వేమనుకుంటున్నావు అంటే హిందువులకి తెలివి లేదేమో, వాళ్ళు చదువుకోలేదేమో, వాళ్ళకి అర్థం కాదేమో అని చెప్పేసి నువ్వు వేరే కాంటెక్స్ట్లో తీసుకెళ్తున్నావు. బాబు హిందువులకు చాలా తెలివి ఉంది, చాలా సహనము, ఓర్పు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్న గుణాలన్నీ ఏవైతున్నాయి అవన్నీ హిందువులకు ఉన్నాయి. అందుకే సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళ సైలెన్స్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకోవద్దు బ్రదర్. ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ సైలెన్స్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకుంటే అది ఎప్పటికైనా నీకే ప్రమాదం అనమాట. ఇది మాత్రం 100% రాంగ్ నువ్వు చేస్తుంది. ఇక్కడ క్లియర్గా సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణములు అని రాశాడు. దీంట్లో గుణములిచ్చే జనించినది. జనించినది అనే వర్డ్ మనం జనరల్గా వాడతాం, మనం ఎక్కడైనా వాడతాం. పుట్టుకతో, అది పుట్టుకతో వచ్చింది అని అంటాం. పుట్టుకతో వచ్చిందంటే ఎవరింట్లో పుట్టినావు అనే పాయింట్ కాదు కదా. నీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు పావురం బ్రాహ్మణ ఇంట్లో పుట్టింది అనుకో, పావురం బ్రాహ్మణ అయిపోతుందా? కాదు కదా, పుట్టుకతోనే వచ్చింది మళ్ళీ. అవునా? పావురానికి పుట్టుకతో ఏమొచ్చింది? పావురం యొక్క గుణాలు వచ్చినాయి. అది నేచర్ ఇస్తుంది అనమాట. ఈ హ్యూమన్ బీయింగ్ నువ్వు పుట్టినప్పుడు ఇది అర్థం చేసుకోరా బాబు. ఎన్నిసార్లు చెప్తున్నా తలకాయ వస్తుంది అక్కడ. ఈ విషయం అర్థం చేసుకో. మనిషిగా పుట్టినప్పుడు ఈ 4 గుణాలు నీకు ఆటోమేటిక్గా ఉంటాయి. నువ్వు ఏ గుణాలన్నీ నువ్వు అభివృద్ధి చెంది చేస్తావో, ఏ గుణాలను నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకొచ్చుకుంటావో, ఏ గుణాల మీద నువ్వు వర్కౌట్ చేస్తావో ఆ గుణాల ప్రకారంగా నీకు ఆ వర్ణం అనేది నీ సొంతం అవుతుంది అనమాట. రైట్? ఆ వర్ణ ప్రకారంగా యూ కెన్ కంటిన్యూ యువర్ నెక్స్ట్ జర్నీ అనమాట.
ఆ జర్నీతోనే మోక్షం గాని, ఎన్‌లైటన్‌మెంట్ గాని, ఈ ఒక మనిషి యొక్క సార్థకత గాని ఇవన్నీ జరుగుతాయని భగవంతుడు ఈ భగవద్గీతలో రాసిండంటే అది అల్టిమేట్ విషయం అది. అది నీకు అర్థమైతలేదంటే నేనేం చేయాలిరా బాబు వేస్ట్ ఫెలో. ఇక్కడ రాసింది చూడండి. స్వభావజానికి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్‌లేషన్ సహజ స్వభావ గుణములచే జనించిన పుట్టుకతో వచ్చేది. ఎవడికి కథలు చెప్తారండి వీళ్ళు? హ్మ్. సహజ సిద్ధ స్వభావం అంటే ఏంటి? ఒకవైపేమో కర్మల అనుసరంగా అంటున్నాడు. ఇక్కడేమో సహజ సిద్ధం అంటున్నాడు. ఏదండి సహజ సిద్ధం అంటే ఏంటి? బై ద టైమ్ యూ ఆర్ బోర్న్ మీకొచ్చే న్యాచురల్ బోర్న్ ఇన్‌స్టింక్ట్స్ గాని, న్యాచురల్ బోర్న్ క్వాలిటీస్ గాని. బాబు న్యాచురల్ బోర్న్ క్వాలిటీస్, న్యాచురల్ బోర్న్ ఇన్‌స్టింక్ట్స్ అంటే అర్థమేంటిది? పుట్టుకతోనే వస్తాయి గానీ, పుట్టంగానే రావురా బాబు. ఏ కులంలో పుడుతున్నావు అనేది దానికి సంబంధమే లేదిక్కడ. ఏం మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవరిని పడితే ఆళ్ళని తిట్టే అసలు నీకు తిట్టే హక్కు ఎవరిచ్చిర్రనేది నాకు ఇంకా అర్థమైతలేదురా. నువ్వు ఇంత భయంకరంగా తిట్టే గుణం నీకుంది చూడు. అసలు నీ అంత యూజ్‌లెస్ ఫెలో నేనెక్కడ చూడలేదురా నిజంగానే. సో, ఆ కులంలో గాని, ఆ వర్ణంలో పుట్టడం గాని జరిగితేనే జరుగుతది. ఎక్కడన్నా విన్నారా? ఒక శూద్రుడి ఇంట్లో గాని, ఒక వైశ్యుడి ఇంట్లో గాని, బ్రాహ్మణ లక్షణములతో పిల్లవాడు పుట్టాడు అని ఎక్కడన్నా విన్నారా? అరే నువ్వు మనిషివా? పశువారా? అరే ఇప్పుడు బ్రాహ్మణులకి కొన్ని గుణాలున్నాయి. జ్ఞానము, విజ్ఞానము, చిత్తశుద్ధి, సహనం అనేవి. ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఓకే. ఇలాంటి గుణాలు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యము ఉన్న గుణాల వాళ్ళు పుట్టరారా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఈ సెన్స్ ఉందా అసలు నీకు? ఎందుకు పుట్టరు చెప్పు? ఆఫ్‌కోర్స్ పుడతారు కదా! అలాగే బ్రాహ్మడి ఇంట్లో శూద్రుడు లేదా స్వపాకుడి లక్షణాలతో ఒకడు పుట్టాడని ఎక్కడైనా విన్నారా? ఎవడికి చెప్తారు సార్ కథలు? ఎవడురా కథలు చెప్పేదసలు? కథలు చెప్పేది నువ్వు. అసలు నీకాడ మ్యాటరే అర్థం కాకుండా నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎట్లా చెప్పు నువ్వు? ఒక శూద్రుల ఇంట్లో బ్రాహ్మణుడు పుట్టడం అనేది చాలా సహజ సిద్ధమైన స్వభావం అది అంతే. అదొక నేచర్స్ యొక్క కాల్ అది. ఎవరింట్లో ఎవరు పుట్టాలనేది మనం డిసైడ్ చేయలేము. అర్థమవుతుందా? మళ్ళీ నువ్వు మొదటికొస్తావు పాయింట్ మళ్ళా. ఇది ఐడెంటిటీ మన బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చిర్రు, శూద్రులు ఎక్కడి నుంచి వచ్చిర్రు అంటారు. అది ప్యూర్ ఐడెంటిటీ అది ఇదనమాట. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది వచ్చింది అక్కడి నుంచి. ఇది కామన్ ప్రాక్టీస్. నువ్వు ఎక్కడైనా సరే ఇప్పుడు స్కూల్‌లో 10 మంది ఉన్నారురా, ఇప్పుడు 100 మంది ఉన్నారు. ఓకే. 2, 3 గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయినాయి. ఒక గ్రూప్‌కి రెడ్ కలర్, ఒక గ్రూప్ బ్లాక్ కలర్. స్లోగా సుపీరియారిటీ ఫార్మ్ అయితది. బ్లాక్ గ్రూప్ మేము చాలా గ్రేట్, రెడ్ గ్రూప్ మేము చాలా గ్రేట్ అని చెప్పి స్లోగా స్టార్ట్ అయిపోతది. డిస్క్రిమినేషన్ వాళ్ళ మధ్యలో క్రియేట్ అయిపోతది. అది కామన్ అది. ఆ కామన్ విషయాన్ని వెరీ బేసిక్ అంటే ఈవెన్ అదే చెప్తున్నా కదా! ఇప్పుడు రోడ్డు మీద పోయే కామన్ మ్యాన్‌కి గూడా అర్థమవుతుందా? రిక్షా నడిపించేవాడికి కూడా ఈ లాజిక్ అర్థమైతదిరా. నీకు మాత్రం అర్థం కాదురా ఎదవ. హ్మ్. సహజ సిద్ధ గుణం అంటే దాని ఇన్నేట్ ప్రాపర్టీ. పుట్టుకతో వచ్చే క్వాలిటీ. రైట్. ఇన్నేట్ ప్రాపర్టీ పుట్టుకతో వచ్చే క్వాలిటీ అంటే ఆఫ్‌కోర్స్ మనిషికి పుట్టుకతో కొన్ని క్వాలిటీస్ వస్తాయి. ఆ క్వాలిటీ స్లోగా నువ్వు గ్రో అయినప్పుడు నీలో ఆ గుణం అనేది బయటకొస్తుంది. దాని మీద నువ్వు వర్క్ చేస్తే దెన్ యూ విల్ ఫాల్ ఇంటూ వన్ ఆఫ్ థీస్ కేటగరీస్. ఇట్స్ సో సింపుల్ కదా! పుట్టుకతో వచ్చే క్వాలిటీ అని నీకు అర్థమైంది కదరా! పుట్టుకతో వచ్చే క్వాలిటీ అర్థమైనంక కూడా అర్థం కానట్టు ఎందుకు నటిస్తున్నారు వేస్ట్ ఫెలో. సిగ్గు లేకుండా ఈ భక్తులు కులాలు పుట్టుకతో కాదు కర్మలను బట్టి అంటున్నారు. కులాలు పుట్టుకతో కాదు కర్మల్ని బట్టి అంటున్నావు కదా! పుట్టుకతో కాదు అని ఎవరన్నారు నీతోని? కర్మల్ని బట్టి అని ఎవరు అంటున్నారు? ఎట్లా ఆలోచిస్తావు బ్రదర్ ఇది నువ్వు? ఇప్పుడు ఆహ్, పుట్టుక అనేది ఉంది. రైట్. కర్మలు కూడా ఉన్నాయి. రైట్. ఆహ్, ఆఫ్‌కోర్స్ మనము ఇప్పుడు ఈ లాజిక్‌లో పుట్టుకతో కాదు కర్మల్ని బట్టి అంటుండు కదా! అది కరెక్టే పాయింట్ యాక్చువల్‌గా. ఎందుకంటే పుట్టుకతో నువ్వు పుట్టంగానే నీకు రాదు కదా! నువ్వు కర్మలు చేసి దాన్ని డెవలప్ చేసుకోవాలి. దాని గురించే మాట్లాడుతున్నాం మనం. రైట్. సహజ స్వభావం అనేది నీలో కొన్ని కొన్ని గుణాలున్నాయి. రైట్. నీలో కొన్ని గుణాలుంటాయి. ఆ గుణాల మీద నువ్వు వర్క్ చేయాలి. పుట్టుక నీకు ఇచ్చిండు దేవుడు. ఇప్పుడు సేమ్ లాజిక్ అప్లై చేయాలి. ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి. ఇప్పుడు డాగే తీసుకుందాం ఎగ్జాంపుల్ మనం. డాగ్‌కి, క్యాట్‌కి డిఫరెన్స్ ఉన్నాయి కదా! డాగ్‌కి కొన్ని గుణాలు ఇచ్చిండు దేవుడు. క్యాట్‌కి కొన్ని గుణాలు ఇచ్చిండు. స్నేక్ ఉంది. స్నేక్‌కి కొన్ని గుణాలు ఇచ్చిండు దేవుడు. ఓకే. కొన్ని స్మెల్‌ని పసిగట్టగలుగుతది. డాగ్‌లో విశ్వాసం అనేది ఉంటుంది. ఈ గుణాలనేది దేవుడు దానికి ఇచ్చిండు అది. ఇప్పుడు పక్షికి ఎగిరే గుణం ఇచ్చిండు. ఆఫ్‌కోర్స్ ఒక టైమ్ వచ్చిన తర్వాత స్లోగా అది ఎగురుతది. కానీ ఎగరడం అనేది పుట్టంగానే ఎగిరిందా పక్షి? పుట్టుకతో పక్షికి ఎగిరే గుణం ఉంది. కానీ పుట్టంగానే ఎగిరిందా అనేది క్వెషన్. ఇప్పుడు పుట్టంగానే ఎందుకు ఎగిరలేదు అంటే అది కర్మ చేయలేదు ఇంకా. ఆ గుణాన్ని దాన్ని వ్యక్తం చేయడానికి. నీలో ఉన్న స్కిల్‌ని గాని, నీలో ఉన్న టాలెంట్‌ని గాని వాటెవర్ ఇట్ ఈస్ యూ హావ్ టు ఎక్స్‌ప్రెస్. టు ఎక్స్‌ప్రెస్ ఇట్ యూ హావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ అన్నమాట. 2 రకాల పనులుంటాయి నీకు. ముందు ప్రాక్టీస్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి. ట్రైనింగ్‌లో కర్మలు చేయాల్సొస్తది.
ఒక్కొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత దాన్ని పర్ఫార్మెన్స్‌లో పెట్టాల్సొస్తది. సొసైటీలో హౌ ఆర్ యూజింగ్ యువర్ స్కిల్స్ అనేది. ఇది చాలా డీసెంట్‌గా ఉంది. పుట్టుక నువ్వే కన్‌ఫ్యూజ్ చేస్తున్నావురా. నువ్వేమంటావంటే ఒక దగ్గర పుట్టుక సహజ, సిద్ధం, జనించినది అని కనబడతదిరా నీకు. జనించినది అని కనబడంగా నువ్వేం చేస్తావు? అరే! పుట్టుకతో అంటుండు కదా మరి. కృష్ణుడు పుట్టుకతో అంటున్నాడు. అంటే నువ్వు పుట్టంగానే నువ్వు బ్రాహ్మణుడు అయిపోవాలి. మరి ఇక్కడేమో కర్మలు అంటుండుగా మళ్ళా. అరే! కర్మలు అంటుండు మళ్ళా. అట్లెట్లా పాసిబుల్ అయితది? నువ్వు కర్మ చేస్తేనా? పుట్టుకతోనా? ఏదైనా ఒకటే ఉండాలి కదా! రెండిట్లు ఉంటాయి అంటున్నాడు. అసలు ఏ లాజిక్ వాడుతున్నావు అంటే నువ్వు కావాలని నువ్వు కన్‌ఫ్యూజ్ చేయాలని నువ్వు డిసైడ్ అయిపోయినావు బ్రో. కొందరు డిసైడ్ అయిన వాళ్ళని మనం మార్చలేము అసలు. కానీ నా ప్రాబ్లమ్ ఏంటంటే నువ్వు కాదురా. నీ వల్ల ఎంతోమంది స్పాయిల్ అవుతున్నారు. ఇప్పుడు చాలామంది యంగ్‌స్టర్స్ ఉన్నారు నీ గ్రూప్‌లో. వాళ్ళకి ఈ లాజిక్‌ని నువ్వు మిస్‌లీడ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతున్నావు. ఒకడు నాకు కొన్ని మెసేజెస్ కూడా పెడుతున్నారు. ఓ పర్సన్ కులం అంటే వంశం అని చెప్పేసి భగవద్గీత చెప్తుందని అంటున్నాడు. ఆఫ్‌కోర్స్ కులం అనేది వంశం కిందకే వస్తది. వంశం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఐడెంటిటీ అది. రైట్ అంతే కదా! ఐడెంటిటీ నుంచి వచ్చింది కదా అది. చాలా సింపుల్ లాజిక్సే ఉన్నాయి ఇక్కడ. నువ్వు చాలా ఈజీగా, నీట్‌గా, డీసెంట్‌గా అర్థమయ్యే బుక్ ఇది. ఈ బుక్ నువ్వు కావాలని కన్‌ఫ్యూజ్ చేయాలని డిసైడ్ అయిపోయినావు. కన్‌ఫ్యూజ్ చేయడం సరే, కన్‌ఫ్యూజ్ చేస్తున్నావా? దాంతో పాటు తిడుతున్నావురా నువ్వు. తిట్టడం అనేది చాలా పెద్ద పాపంరా అది. అది నీకే ప్రమాదం కదా! నువ్వు ఒక గురువుల్ని తిడుతున్నావంటే నీకెంత ఇది తగులుతది తెలుసా నీకు? ఆ విషయం తెలుసా అసలు నీకేమన్నా? అంత పెద్ద పెద్ద వాళ్ళని ఇట్లా తిట్టరు బాబు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోరు ఇలా జారేసుకోవద్దు ఎప్పుడు. నీ ప్రాబ్లమ్ నువ్వే తెచ్చుకుంటున్నావు. సెన్స్ వాడాల్సి వస్తది నీకు కొన్ని సిట్యుయేషన్‌లలో. ఇలాంటి విషయాల్లో నువ్వు ఇట్లా వాడితే ఎట్లా? సిగ్గు లేకుండా ఈ భక్తుడు కులాలు పుట్టుకతో కాదు కర్మలను బట్టి అంటున్నారు. ఇట్స్ క్లియర్ ఇన్ ద భగవద్గీత ఇట్సెల్ఫ్ అండి. వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా సరే, వాట్సాప్ అంకుల్ పంపించే దిక్కుమాలిన శ్లోకాలు పంపించుకుని ఎన్ని చేసినా సరే, పక్క శ్లోకం చూస్తే చాలు విషయం బయటపడిపోద్ది. అచ్చచ్చ! అంత కష్టపడి నువ్వు ప్రూవ్ చేసింది ఇంతేనా బ్రదర్? ఇదే నువ్వు చెప్పాలనుకుంటుంది. జస్ట్ ప్రభవైర్ గుణైకి, స్వభావజంకి డిఫరెన్స్‌ని నువ్వే క్రియేట్ చేసుకొని, స్వభావజం దగ్గర జనించినది అనే వర్డ్ వస్తే, ఆ వర్డ్‌ని పట్టుకొని, అరే! ఇక్కడ జనించినది అంటుండు. నాకు చాలా గొప్ప విషయం తెలిసిపోయింది. ఇంకేం అయిపోయింది ఇగ మొత్తం భగవద్గీతని ప్రూవ్ చేసేస్తా నేను. ఐయామ్ గోయింగ్ టు బి వెరీ ఇంటలెక్చువల్ ఫెలో అని అనుకుంటున్నావు నువ్వు. అక్కడ స్వభావమే రాసిర్రు, ఇక్కడ స్వభావమే రాసిండు. సహజ స్వభావం అనేది 2 శ్లోకాల్లో ఉంది. ముందు శ్లోకాల్లో కూడా అదే రాసిండు. తర్వాత శ్లోకాల్లో కూడా అదే రాసిండు. ఆయన కంటిన్యూగా ఒకటే పాయింట్ మెన్షన్ చేస్తున్నాడు. నీలో కొన్ని గుణాలుంటాయి. పుట్టుకతో నీకు ఆ గుణాలొస్తాయి. ఆ గుణాలు యాక్టివేట్ చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు యాక్టివేట్ చేసుకోవాలి. నువ్వు యాక్టివేట్ చేసుకునే విధానాలను బట్టి నువ్వు దేంట్లో చెందుతావు. దిస్ ఈజ్ సో సింపుల్. ఇది నేను చెప్పి ఏమంటారు రాసిన పలక మీద రాయడం అన్నట్టు నీకు ఇదే విషయం 100 సార్లు చెప్పినా సరే నీకు అర్థం కాదు బ్రదర్. ఇంత సింపుల్ లాజిక్ నువ్వు ఎట్లా మిస్ అవుతున్నావు అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు. కానీ ఈ నువ్వు నిజంగా ఇదేదో కనిపెట్టినా అన్నావు కదా! జనించిన అనే ఒక వర్డ్‌ని పట్టుకొని పుట్టుకతో కర్మలని అని పెట్టేసి నీ కర్మలనే లాజిక్ స్టార్టింగ్‌లోనే తెలుసు యాక్చువల్‌గా. నువ్వు స్టార్టింగ్‌లోనే ఆ పాయింట్ మెన్షన్ చేసినావు. నువ్వేమని మెన్షన్ చేసినావంటే, మన యొక్క ఇప్పుడు బ్రాహ్మణుడు కావాలంటే కర్మలతోనే నువ్వు సాధించగలుగుతావు అని చెప్పేసి మంచి పాయింట్ చెప్పినావు అక్కడ. అది పెట్టుకొని అవన్నీ నీట్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చినావు నువ్వు. రైట్. కానీ నీకిక్కడేదో పెద్ద మిస్టేక్ కనపడ్డది. స్వభావంచే జనించిన స్వభావజం అనేది ఆఫ్‌కోర్స్ ఇప్పుడు విత్తు పుడతదా? పుట్టదా? పుడతది గదా! విత్తు పుట్టాలి గదా! అది. ఇట్ హాస్ టు ఫార్మ్ గదా! పుడుతుంది అది. ఇప్పుడు విత్తు పుట్టినప్పుడు విత్తులో చెట్టు దాగుంటదా? దాగుండదా? మా చెట్టు కనబడతలేదంటే ఇప్పుడు దాని మూర్ఖత. ఇది యాక్చువల్‌గా వేదాస్‌లలో ఫస్ట్ చాప్టర్‌లో ఉంటదనమాట. వేదాలలో ఒక శిష్యుడు ఉంటాడు. శిష్యుడికి గురువు ఒక సీడ్ ఇస్తాడనమాట. ఈ సీడ్‌లో నీకు చెట్టు కనబడుతుందా? అని అడుగుతాడు యాక్చువల్‌గా. వాడికి కనబడదానికి. నీలో అజ్ఞానం ఉన్నన్ని రోజులు నీకు ఈ విత్తులో ఆ వృక్షం, మహావృక్షం దాగుందనే విషయం నీకు తెలీదు. ఎప్పుడైతే నీలో అజ్ఞానం అనేది దూరం అవుతుందో, అప్పుడు నువ్వు ఆ వృక్షాన్ని చూడగలుగుతావు అని చెప్పేసి గురువు చెప్తాడన్నమాట శిష్యునికి. సేమ్ సిచ్యువేషన్ మన సత్యాన్వేషి కండిషన్ కూడా ఉందన్నమాట. సత్యాన్వేషి కూడా మహా అజ్ఞానంలో, మహా అంధకారంలో ఉన్నాడు. అందుకే వీడికి చిన్న చిన్న విషయాలు కూడా అస్సలు స్పష్టంగా ఉండే విషయాలు కూడా చూడాలనే ఇంట్రెస్ట్ కూడా చూపిస్తలేడన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వీడి అజ్ఞానం ఎంత ఏ లెవెల్‌లో ఇదైపోయిందంటే ఈ సమాజానికి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. నౌ సొసైటీలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ వీడి వల్ల ఎఫెక్ట్ జరుగుతదనమాట. దీస్ పీపుల్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు ద సొసైటీ. అది చాలా తప్పు. గీత మీద ఇన్ని అసభ్యకరంగా వ్యాఖ్యలు ఎవరైతే చేస్తున్నాడో ఇలాంటివి చేయకూడదు. చాలా తప్పు బ్రదర్ నువ్వు చేస్తుంది. నాకు తెలిసి ఇప్పటికైనా నువ్వు ఈ పని మానుకో నువ్వు. ఎందుకంటే తర్వాత వీడియోస్ కూడా నీవున్నాయి. ఐయామ్ వాచింగ్ దెమ్. దాంట్లో 100% మిస్టేక్సే కనబడుతున్నాయి నాకు. ప్రతి ఒక్కటి నేను ఐడెంటిఫై చేసి స్లోగా అప్‌లోడ్ చేయాల్సి వస్తుంటదనమాట. బట్ ఎనీవేస్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక అజ్ఞానివి అని ప్రూవ్ చేసుకున్నావు అనమాట. వెరీ గుడ్ బ్రదర్. వెరీ గుడ్.
Krishna Krishna Hare Hare